అందరికీ నమస్తే. నేను మీ బాబాయిని. విషయం ఏంటంటే నేను ఎన్నో రోజుల నుంచి శివస్వాములకు భిక్ష పెట్టాలనుకున్నా, ఇంట్లో పూజ పెట్టియాలనుకున్నా. నాకు ఈ శివరాత్రికి కుదిరింది. మంచి గ్రాండ్గా జరిగింది, ఘనంగా జరిగింది. మంచిగా శివస్వాములు మంచిగా దీవించిపోయారు, మంచిగా ఆరాకించిపోయారు. మీరందరూ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. ఆ శివయ్యని ఎల్లకాలం మీరంతా మీ కుటుంబ సభ్యులతోటి మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ బాబాయిని. ఈ వీడియోని పూర్తిగా అయిపోయేదాకా చూడండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఎన్ని రోజుల నుంచి నేను బాబాయ్ కుకింగ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అన్నీ నాన్ వెజ్ చేసిన. ఇప్పుడు శివస్వాములకు ఇవాళ శివరాత్రి స్పెషల్ నేను పూజ పెట్టుకుంటున్న ఇంట్లో నా చేతితోటి నేను వండి పెట్టాలని వండి పెడుతున్నా. చూడండి కర్రీ. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాను చూడండి. చూడండి ఒక 10-15 నిమిషాలు ఆలుగడ్డ ఉడకాలండి. మంచిగా ఆలుగడ్డ ఉడికిందండి. వంకాయ వేసుకోవాలి ఇప్పుడు. టమాటాలు వేసుకున్నామండి. పసుపు వేస్తారు చూడండి. ఉప్పు అండి. ఐదు నిమిషాలు ఉడికినాక కారం వేసుకొని పెసరు చేసుకోవాలి. పసుపు వేసిన పచ్చివాసన పోయిందండి. కారం వేసుకుంటున్నా చూడండి. ఓం నమః శివాయ సర్వోసుకుంటున్నా చూడండి. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ దగ్గర పడ్డదండి. ఒకసారి కలుపుకున్నాము. కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకుందామండి. అయిపోయిందండి. సాంబార్ చేసుకుంటాను. సాంబార్కు నూనె పోసుకుంటాను చూడండి. గిన్నె కాలింది. పచ్చిమిర్చి వేసుకుంటాను చూడండి. చూడండి క్యారెట్ ముక్కలు సాంబార్కు. చూడండి సొరకాయ ముక్కలు వేసుకుంటాను. క్యారెట్ ఉడికింది. సాంబార్లకు వంకాయ ముక్కలండి. చెక్కలు ఒక 5 నిమిషాలు ఇలా ఉడకాలి. ఉడికినాక టమాటా వేసుకొని లైట్గా కారం వేసుకొని పప్పు వేసుకొని సాంబార్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి చెక్కలు ఉడికినా చూసుకున్నాము. ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయండి. ఒకసారి కలుపుదాము. టమాటాలు వేసుకున్నాం చూడండి. కోసి పెట్టుకున్న టమాటాలు. దొడ్డుప్పు వేసుకున్నాం చూడండి. పసుపు వేసుకోవాలండి లైట్గా. మనకు తగినంత, లైట్గా ఏం కాదు, తగినంత పసుపు వేసుకోవాలి. ఇలా సాంబార్కి పప్పు పోసుకుంటాం చూడండి.
చూడండి కారం వేసుకుంటున్నాం సాంబార్లకు. ఆహా, సాంబార్ చూడండి మసిలిపోతుంది, తుక్కలాడిపోతుంది. సాంబార్ పొడి వేసుకుందామండి. ఓకే, సాంబార్లకు ఇప్పటికే చాలా లేట్ అయిందండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దించేసుకుందాం. ఆయిల్ పోసుకుంటున్నాం చూడండి. పప్పు తాలింపు పెట్టుకోవాలండి. మెత్తగా మనం ఉడకబెట్టుకున్న పప్పు, కుక్కర్లో పెట్టుకున్న పప్పు తాలింపులో పోస్తున్నాం చూడండి. ఐదు కిలోల బియ్యం పోసిన ఈ డబ్బాతోటి 8 కేజీల వాటర్ పోసిన. ఎందుకంటే ఈ పాత బియ్యం, కర్నూలు బియ్యం, పాత బియ్యం. ఎసరు వచ్చింది చూడండి. ఎసట్లో బియ్యం వేసుకుంటున్నాయి. ఎసరు మసిలినాక त्रिशैकै बेलपत्रस्य अच्युतै कोमलै शुभै तमकुलं करिष्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्ववृक्षस्य स्वासनं पापनाशनम् अघोर पापसंहारम् एकबिल्वं शिवार्पणम् सारकर्णेषु विघ्नेषु तडागे वनकूपयो यज्ञकोटिसहस्राणि एकबिल्वं शिवार्पणम् दक्षकोटिसहस्रेषु विप्रेषु तडागे वनकूपयो कोटिकन्यापदानेन एकबिल्वं शिवार्पणम् तस्मै सकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनेय देवाय शेखराय चन्द्राय वशरालोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षाय रूपाय जटाधराय लीलाय हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय ओम पंचाक्षरामिदं पुण्यं यापते शिवसन्निधौ शिवलोकमहाकोटि शिवेन सम्बोधते। ओम नमः शिवाय। मुरारी सुराचितलिंगं निर्मलभासितशोभितलिंगं जन्मद दुःख विनाशकलिंगं सप्तनमारि सदाशिवलिंगं सर्वसुगन्धसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं सप्तनमानि सदाशिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसशोभितलिंगं सञ्चकपापविनाशकलिंगं सप्तनमानि सदाशिवलिंगं परमपदं परमात्मकलिंगं सप्तनमानि सदाशिवलिंगम् ओम लिंगाशकमिदं पुण्यं यापते शिवसन्निधौ शिवलोकमहाकोटि शिवेन सम्बोधते। చెప్పవయ్యవో మల్లికార్జున మంజునాథా ఓ మంజునాథా మల్లి మల్లి పాడుతాము దివ్యనాథా నిన్ను చూడవచ్చినాము ఓ మల్లికార్జున మమ్మ కంట చూడవయ్యా ఓ మల్లికార్జున మాకు బాధతోటి వచ్చినాము ఓ మల్లికార్జున అమ్మతోటి చెప్పవయ్యా ఓ మల్లికార్జున
పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శ్రీధరనే సుందరేశ ఓం శివాయ శంకర సుందరనే సుందరేశ ఓం శివాయ శంకర జటాధూర్ధగంగాధరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమేడే అనాదిర్యవారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమేడే వడాదో నివాసం మహాటాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం ఓం శివాసకమిదం పుణ్యం యావడే శివ సన్నిధో శివలోకమాధురి శివేన సమోదతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గజముఖ గణపతి శరణం గణేశ గజముఖ గణపతి శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ గౌరీ పుత్ర శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ మూషక వాహన శరణం గణేశ మూషక వాహన శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ శివాయ మంగళం సద్గురు మంగళం నామంగళం నాకార మంగళం నాదబిందుల సాధవేద మంగళం మంగళం వాకార మంగళం నాదేవీశ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధ బుద్ధ భక్త రూపార్థ మంగళం अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान सिद्धार्थ वैराग्यम ज्ञान सिद्धार्थ वैराग्यम भिक्षां देहि च पार्वती भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी माता च पार्वती देवी पिता देवो महेश्वर पिता देवो महेश्वर ओम शांति 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నిమ్మలంగా చేసిన భిక్ష కాడి కథ చేసి నిమ్మలంగా పోయిన సార్ నిమ్మలంగా తినిపోదు. అందరికి సాములందరికీ ఓం నమః శివాయ.
స్వామి శివయ్య శరణం శివయ్య శరణం భగవతి శరణం భగవతి శరణం భగవతి శరణం స్వామి శరణం శివయ్య శరణం స్వామి శరణం శివయ్య శరణం స్వామి పాదం శివయ్య పాదం స్వామి శరణం శివయ్య శరణం సున్నమయ్య నీ కొండకయ్యా సున్నమయ్య నీ కొండకయ్యా రాళ్ళల్లోన రప్పల్లోన రాళ్ళల్లోన రప్పల్లోన